తెల్ల చీరలో పాలలాగా మెరిసిపోతున్న మీనా అందాన్ని చూసి బాలుకి కవితలు పొంగుకొస్తూ ఉంటాయి. కవులు కూడా చెప్పరేమో ఆ విధంగా కవితలతో ముంచెత్తుతూ ఉంటాడు అందాన్ని పొగుడుతూ. అయితే ఇక్కడ వద్దండి, నేను అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి పడుకుంటాను, మంచు కురుస్తుంది అంటే, ఏంటి భర్త ప్రేమగా పిలుస్తూ ఉంటే బలవంతం చేయించుకుంటావేంటి, బతిమాలించుకుంటావేంటి అంటూ మంచు కురవదు ఏం కురవదు అని గొడుగు తీసుకొచ్చి సెటప్ చేస్తాడు. గొడుగు సరే, మంచు పడకుండా ఉంది సరే, కానీ వెన్నెల కావాలనిపిస్తోంది, అమావాస్యలో నీకు వెన్నెల కావాలా అంటూ లైట్ కూడా పెడతాడనమాట, ఫోన్ లైట్. అప్పుడు మీనాని పడుకోమ్మా అన్నట్టు చెప్తాడు. అయితే మీనా పడుకొని చక్కగా బాలునే చూస్తూ ఉంటుంది. ఎంత ప్రేమో మా శ్రీవారికి అన్నట్టుగా. అయితే మీనా ఒక చిన్న చిలిపి కోరిక కోరుతుందనమాట బాలుని. ఏవండి, అంతా బాగానే ఉంది కానీ ఈ ఆరు బయట ఈ ఆర్టిఫిషియల్ వెన్నెల్లో ఒక పాట పాడండి అని అయితే అంటూ ఉంటే, బాలు పాట వద్దులే అందరూ భయపడి వెళ్ళిపోతారు అంటే, పర్లేదులేండి మనమే కదా ఉన్నాం అన్నట్టు చెప్తే, ఇక బాలు జామురా తిరి జాబిలమ్మ అంటూ పాట పాడతాడనమాట. వాళ్ళ క్యూట్గా అనిపిస్తుంది ఆ సీన్ అయితే. ఇక బాలు మీనా కళ్ళ వైపు కళ్ళు పెట్టి చూస్తూ తన బొగ్గలైతే నెమురుతో పాటలు పాడుతూ ఉంటే మీనాకి ఎంత ఆనందమో, చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఒకరినొకరు అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఆ నైట్ అయితే ఇద్దరు దగ్గర అయిపోతారు. ఈ సూ ఈ సీన్ చూసిన ఊర్లో ఆడళ్ళందరూ, బాలు ఇప్పటి వరకు మా మొగుళ్ళకి ఇలాంటి ఐడియాలే రాలేదు దద్దమ్మలు అన్నట్టు తిడుతూ, ఈ గొడుగు అంతా సెట్ అయింది కానీ లోపల వెలుగు ఎలా వచ్చిందో మాకు అర్థం కావడం లేదు బాలు, అది చెప్పవా అన్నట్టు దాని ఒక డౌట్ లాగా వచ్చి అడుగుతూ ఉంటారనమాట. అయితే అది ఈరోజు రాత్రికి కూడా చూడండి అన్నట్టు చెప్పి పంపించేస్తాడు. అయితే మీనాని దగ్గరికి తీసుకొని మీనా సిగ్గుపడుతూ ఉంటుంది. వాళ్ళందరూ అలా వచ్చి అడుగుతూ ఉంటే ఎవరికైనా అనిపిస్తుంది కదా, అలాగ సిగ్గుపడుతూ ఉంటే బాలు మీనాని దగ్గరికి తీసుకొని, అయ్యో సిగ్గుకి బుగ్గలు ఎరిపెక్కాయే, ఏది చూడని అంటూ మీనాని దగ్గరకు తీసుకోబోతుంటే, చిప్పోండి ఈ ఊర్లో అందరూ ఉన్నారు కదా, ఇంట్లో అందరూ ఉన్నారు కదా, పల్లెటూరు అన్న విషయం మర్చిపోయారా ఏంటి మీరు అన్నట్టు బాలుని తోసేస్తుంది అనమాట మీనా. ఇంకా అయ్యో పర్లేదు ఈవిడ గారికి సిగ్గు చూడండి అంటూ బాలు కూడా మీనానే చూస్తూ ఉంటాడు వెనకల చేరి. ఈరోజు ఎపిసోడ్లో మాత్రం బాలు మీనాల మధ్య సీన్స్ అన్నీ చాలా రొమాంటిక్గా అనిపిస్తాయి అనమాట. ఎంత క్యూట్గా అనిపిస్తాయో అంత ఫీల్ అన్నట్టు అనిపిస్తుంది. ఇద్దరి జంట చూడముచ్చటగా అనిపిస్తుంది. వైట్ అండ్ వైట్లో ఇద్దరు అద్దిరిపోయారు లుక్ చూడడానికి. మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి.